నిర్మల్ జిల్లా కేంద్రంలోని మారుతి ఇన్లో భారతీయ జనతా పార్టీ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్ష సమావేశం నిర్వహించారు. బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్ఛార్జి సునీల్ బన్సల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ సమావేశాన్ని ప్రారంభించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్ విలేకరులతో మాట్లాడారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థుల విజయం సాధించడం ఖాయమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై ఉపాధ్యాయులు, నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12 లక్షల రూపాయల ఆదాయంపై పన్ను మినహాయించడంతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఈ అంశం తమకు అనుకూలంగా మారుతుందని తెలిపారు. ఈరోజు పాత ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రత్యేక ఎన్నికల సమావేశం ఇక్కడ జరుగుతూ ఉంది. ఇటు పట్టభద్రులు, అదే రకంగా టీచర్లకు సంబంధించినటువంటి ఎన్నికల యొక్క ప్రచార సరళి, తర్వాత ప్రచార యొక్క కార్యక్రమం, అభ్యర్థుల యొక్క పర్యటన, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి మా గౌరవ శాసనసభ్యులు, లోక్సభ సభ్యుల యొక్క పర్యటనలకు సంబంధించినటువంటి విషయంలో ఒక ప్రత్యేక సమీక్షా సమావేశం ఇక్కడ జరుగుతూ ఉంది. దీనికి జాతీయ బీజేపీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ గారు, అట్లాగే రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గారు ఇద్దరు కూడా విచ్చేశారు. గత 10 రోజుల మట్టి ఈ శాసన మండలికి సంబంధించినటువంటి ఎన్నికల యొక్క వ్యవహారాలు పరిశీలిస్తూ ఉంటే ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు ఈ ప్రభుత్వం పట్ల కూడా చాలా కోపంగా ఉన్నట్టుగా మా యొక్క పరిశీలనలో, మాకున్న ప్రచారంలో అర్థమైందని చెప్పని పేర్కొంటూ, ఖచ్చితంగా ఓటర్లు మేధావి మేలుకో ఈ రాబోయేటువంటి శాసన మండలి ఎన్నికల్లో మరి ఇటు మల్క కొమరయ్య గారికి, అదే రకంగా అంజిరెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రకంగా మేము గెలుస్తామన్నటువంటి విశ్వాసాన్ని